14వ అధ్యాయం మత్తయి సువార్తలో మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమనంతటను ప్రకటించబడును. అటు తరువాత అంతం వచ్చేట ముందు నాలాంటి పనికి మనోళ్ళు అన్ని మెకానికల్ అన్ని చేసుకునే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి సువార్త ఎందుకు చెప్తున్నారు తెలుసా? సాక్షార్థమై అగ్నిలోంచి లాగబడినట్టు. సాక్షార్థం అంటే రేపు నాకు తెలియదయ్యా, ఇంతటితో సరిపెట్టుకుందాం అనుకున్నానంటే ఆయన మళ్ళీ న్యాయవంతుడు కదా, ఎగ్జామ్స్ నిర్వహిస్తాడా? పోలేమ్మ నీకు తెలియదు కదా, పోలేయ్యా నీకు తెలియదు కదా, అందుకని నమ్మలేదు, అందుకని నన్ను సరైన సత్యంలోకి రాలేదని చెప్పి పంపిస్తాడా మోక్షానికి? కాబట్టి ఈ టెక్నాలజీ అంతా ఫార్వర్డ్ చేసి ఈ అత్యాధునికమైన టెక్నాలజీ మొత్తం మీకు ఏమైనా అనుమానం అయితే నా దగ్గరికి వస్తే అన్నీ నిరూపిస్తే ఎవడెవడు ఏం కనిపెట్టాడు, ఆ ఉద్దేశం ఏంటో. సినిమాలు కూడా కనిపెట్టినోడు సువార్త నిమిత్తమే, కానీ అవి మాత్రం మనం ఎందుకు వాడుకుంటున్నాం? కాలయాపనకి, దేవుణ్ణి మర్చిపోయి లోకంలో కలిసిపోయేటికి. దానంతటి కారణం ఎవరో తెలుసా? మీ విరోధి అయిన అపవాది. గర్జించు సింహములు ఎవరిని మృంగుదురా అని. ఈ భూమి మీద 3 ఉన్నాయని చెప్పాను, వాటి గురించి ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే 3 తత్వాలు ఉన్నాయి. మీలో ఏ తత్వం ఉందో తెలుసుకోవాలంటే ఈ 3 తత్వాలు మీకు తెలియక అవసరం. 3లో ఒకటి మానవ తత్వం. అందరూ మనుషులు ఉన్నారు కదా, మానవ తత్వం ఏంటి? స్వతహాగా ఏంటంటే బైబిల్ ఏం చెబుతుందంటే కొట్టిన వాళ్ళని కొట్టడం, పెట్టిన వాళ్ళకి పెట్టడం, అదే మానవ తత్వం. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. కానీ సాతాను తత్వం ఉంది. అదేంటి తెలుసా? భోజనం పెట్టిన వాళ్ళకి మొట్టడం, ఏదో ఒక రకంగా కాటేయటం, ఏదో ఒక రకంగా నాశనం చేయటం. సహాయం చేసిన వాళ్ళని ఈ రోజుల్లో జరిగేది ఆల్మోస్ట్ అదే. ఎక్కువ పర్సెంటేజ్ వెలుగుదూత వాడి పని వాడు చాకచక్యంగా చేసుకుపోతున్నాడు. మరి దైవత్వం ఉంది, దైవతత్వం, సాతాను తత్వం, మానవ తత్వం చెప్పాను మీకు. దేవుని తత్వం ఏంటి? అదే యేసుప్రభు చేసి చూపెట్టాడు, చెప్పాడు. ఏంటంటే నిన్ను బాధించిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ద్వేషించిన వాళ్ళని ప్రేమించు. నువ్వు అంతదాకా వెళ్ళక్కర్లా, ముందు మనిషివో కాదు చూసుకో అంటున్నా నేను. నువ్వు మనిషివైతే, నిజమైన మనిషివైతే దేవుళ్ళలాగా అడగడానికి వీలుంది కదా. ఏమండి, 5వ తరగతికి వెళ్తే 10వ తరగతికి వెళ్ళొచ్చు. కాకుండా ఒక్కసారి 10వ తరగతి చదువుతానికి కుదురుద్దా? కుదరదు. స్టెప్స్ ఉన్నాయి, ఆత్మీయ మెట్లు ఉన్నాయి. నువ్వు 50వ మెట్టు దాటితే గానీ ఎత్తబడే సంఘంలో ప్రధాన కాపురి ప్రత్యక్షంలో ఆయన కలుసుకోలేవు. నీ శరీరం కంటే, ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువ యేసయ్యని ప్రేమించేది నువ్వు నిజమైతే తూకం వేసుకో. రోజు యేసయ్య కోసం ఎంత శ్రమ పడుతున్నా, ఇటు తూకం తగ్గిట్లో నీ కోసం ఎన్ని గంటలు వెచ్చిస్తున్నావు, నీ కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, యేసయ్య కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది తూకం వేసుకో. నువ్వు సగానికంటే ఎక్కువ తూకితేనే ఎత్తబడే గుంపులో ఉంటావు. అది లేకపోతే మిగిలిపోతారు. మిగిలిపోతే ఏమో తెలుసా? 7 ఏళ్ళు ఇక్కడ భయంకరమైన శ్రమలు. ఆ శ్రమలు విడివిడిగా ఎంత ఇదిగా జరుగుతాయో 1 by 1 కరెన్సీ రద్దు చేయబడుతుంది. జరిగే సంగతులు మీకు చెప్తున్నా. మనుషులు చాలా బాగుంది అనుకుంటే అన్ని సాతాను సంగతులన్నీ ఇక్కడ నెరవేరుతాయి. 7 ఏళ్ళేమో ఎత్తబడిన వాళ్ళు విందులో ఉంటారు, మహావిందులో యేసయ్యతో పాటు. తర్వాత యుగ యుగాల సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అపవాది వారి దూతలకి సిద్ధపరిచిన నిత్యనరకాగ్నికి ఎడమవైపు ఉన్న వాళ్ళని కుడివైపు. నా పేరకు వచ్చిన వాళ్ళకి నేను జైల్లో ఉంటే నువ్వు నా చూడటానికి వచ్చావని అడుగుతాడు చూసారా? ఎప్పుడు వచ్చావయ్యా? ఇదిగో నేను ఆకలిగా ఉంటే మీరు నాకు భోజనం పెట్టలేదు అంటాడు ఎడమవైపు నుంచి వాళ్ళని చూసి. నువ్వు వస్తే మేమెందుకు పెట్టమయ్యా? నీ గురించి మాకు బాగా తెలుసు అనుకుని మోసపోయాం అని అప్పుడు అనుకుంటారు. ఇప్పుడేమో ఏముందిలే తెలుసు అనుకుంటున్నారు. ఆయన ఎప్పుడయ్యా నీకు పెట్టలేదంటే నా పేరట వచ్చిన వాళ్ళకి మీరు చేయలేదు, అల్పులైన ఈ సహోదరుల్లో ఒకడికి చేయలేదు, నాకు చేయలేదు అంటున్నాడు.
ఎందుకంటే మొత్తం తినేశారు, దేవుడు సొమ్ము తినేశారు. అన్ని అవయవాలు చక్కగిస్తే ఒక్కటి కన్ను వేసుకోవాలంటే ఎన్ని లక్షలు, ఒక కాలు వేసుకోవాలంటే ఎన్ని లక్షలు. ఇక్కడ ఖర్చు పెడుతున్నావే, నీకు అన్ని చక్కగా ఇచ్చిన దేవునికి ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఆలోచించుకో. నీకు హెచ్చరికలతో కూడిన మాటలు యేసయ్య ఈ రోజు నిన్ను సంధిస్తున్నాడు. ఎందుకంటే సత్యాన్ని వెంబడించే నీవు నిజమైతే శిష్యుల వలె ఈ లోకధనాన్ని ఆశించారా వాళ్ళు? ఎక్కడ ఎవరు ఏమి దాచుకోవాలా, సమిష్టిగా అమ్మేసి అందరూ స్వార్థ ప్రచారానికి వాడారు. ఎక్కడ పడితే అక్కడ చూడండి, చంపుతామంటే చంపే ఉన్నారు, శిరచ్చారు. అమ్మో ఏం దేవుడు అంటే మమ్మల్ని కాపాడాలనే వాళ్ళు మనలాంటి వాళ్ళే కదండి. మేము నమ్మింది ఈ దేవుడా, చెరసాల్లో ఉండి అట్టగా అనుకుంటాం మనం కదండి. అనుకుంటారా? మీరైతే అనుకుంటారు, కానీ సర్వసత్యంలోకి నడిపింపబడిన వాళ్ళు ఎవరైనా ఆ శిష్యుల వలె చంపి సస్తం ఆయన కోసం ప్రాణం పోతే ఈ శరీరమే తుచ్చితం. కానీ మరి అపవాది తత్వం విడనాడితే మానవ తత్వం మీలో స్వతంత్రించుకుంటారు. తర్వాత ఆ తత్వాన్ని నుంచి దైవత్వానికి ఎదుగుతారు. సత్యాన్ని మీలో దాచుకుంటే ప్రేమ మమకారాలు అన్నీ మీరు యేసయ్య ప్రేమ ఎలాంటిదో మీ యందు నేను నా యందు మీరు ఉండులాగున ఆ స్థితికి మనం ఎదగాలి. ఆ స్థితికి ఎదగాలంటే 50% దాటిపోవాలి. ఆకర్షణ శక్తి పోవాలంటే భూమికిన్నో యేసయ్యకి రాకడలో ఎత్తబడాలంటే ఏం చేయాలి? మ్యాగ్నెట్లో పెట్టండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, రెండింటికి మధ్యలో 2 అయస్కాంతాలు పెట్టామనుకోండి, మధ్యలో ఉన్నది ఏ దేనికి దగ్గర అయితే అటు ఆకర్షింపబడుతుంది కదా, చదువుకున్న వాళ్ళను. అలాగే ఆయన వైపు ఎక్కువ మనం బరువుగా తూగితే, మోతాదులో తూగితే, ఎక్కువ మెట్లు ఉంటే మనం ఆయనతో సాంగత్యం చేయగలం. ఈ లోకమైన ఇక్కడ ఉన్నప్పుడు కూడా సాంగత్యం చేయగలం. మీకేమన్నా అనుభవం లేదు, శరీరంలో ఉండగా అబ్బా ఎన్ని కాదండి ఇది వరకు అంటాడు ఎవరు, తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడటమే. ఈ అనుభవం ఉన్నవాడు ఎవరికైనా తెలిసింది. ఒక ప్రముఖుడు ఇట్లాగే అన్నాడు నాతో, పాతకాలంలో ఉన్న యేసయ్య గురించి ఇలా మాట్లాడంటే అన్ని మాటలు ఒప్పుకున్నాడు. ఆదికాండంలో 10 అధ్యాయాల గురించి తెలియదు, కానీ నాకు అంతా తెలుసు. ఓ మేధావిని నేను ఆ జయ శాలిని అని అందరికీ ఛాలెంజ్ చేస్తాడు. వాళ్ళ బృందంలో ఆయన పైన వచ్చి అన్నాడు, అంత బాగానే ఉందండి, మీ అన్ని కరెక్టే, మాకు అందరి సంగతులు చాలా తెలిసినాయి మీకు, కానీ దేవుడు మాట్లాడాడంటే అది మాత్రమే నమ్మలేని పరిస్థితి. ఎంత బుద్ధి తక్కువ మాట అది ఆయన వాడింది. ఎందుకో తెలుసా? కొంచెం ఆలోచిస్తే ఆయనకి అర్థం. ఎందుకంటే బైబిల్ నమ్ముతున్నావా అని అన్నాడు. అసలు 4 సువార్తలో కరెక్ట్గా ఉన్నాయో ఒకే విధంగా? నేను వేసిన ప్రశ్నలకు మైండిపోయింది. నేనే సమాధానం చెప్పాను. మళ్ళీ బైబిల్ గ్రంథం ఎవరు రాశారయ్యా 5 కాండాలు తెలుసా నీకు? అది మోషే ఉన్నాడు అప్పుడు, ఎప్పుడు సృష్టి జరిగినప్పుడు ఉన్నాడా? మరి ఎట్లా రాశాడంటే నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? బైబిల్కి సమాధానం అని చెప్తున్నావు. మోషేతో మాట్లాడిన దేవుడు తెలియజేశాడు అతనికి ఆత్మజ్ఞానంతో. యోహానుకు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి సువార్తికుడికి దేవుడు తెలియజేసిన మాటలు రాశారు. వాళ్ళ సొంత జ్ఞానం అయితే చాలదు. అలాగే ఆ రోజు మాట్లాడిన దేవుడు మోషేతో మిగతా వాళ్ళతో బైబిల్లో ఉంది కదా, నమ్ముతున్నావు కదా. ఈ రోజు ఎందుకని లేడు? ఎందుకని మాట్లాడటం? నీతో మాట్లాడకపోతే ఒకవేళ మాట్లాడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు హృదయం నిండా చెడుగుతాను ఉంచుకుని పైకి మాత్రం వేషధారణ బతుకుతున్నావేమో. ఆచారాలు పద్ధతులన్నీ బాగా చేస్తా, అయ్యగారు వందనాలు చక్కగా, అమ్మో ఎంత మర్యాదగా, కానీ నీ హృదయం చెడిపోయి ఉందేమో. అబద్ధాలతో, దురాశతో, ధనాశతో నీ బ్రతుకులు నిండి ఉంటే దేవుడికి నీకు అడ్డుబండలు ఉంటాయంట. దూరంగా ఉంటావు నువ్వు. ఆయన స్వరం నీకు వినపడదు. నువ్వెంత ప్రార్థన చేసినా ఆయనకి వినపడదు. ఒకవేళ ఇక్కడ జరుగుతున్నాయి కదండి కార్యాలని, అదేదో పదే అడిగితే ఆయన చెప్పాడు చూసావా? ఏమని? నా నామం ఏమడిగితే అది మీకు ఇస్తానన్నాడు కదండి అని మీరు అడగవచ్చు. ఏమడుగుతావు? పొద్దుగూతులు నిత్య జీవాన్ని అడగమంటున్నాడు ఆయన ఇక్కడ అన్ని. కానీ చిన్నప్పటి నుంచి నీకు అడగకుండానే ఇన్ని చేస్తే కృతజ్ఞత లేకపోగా ఇంకా అడుక్కునే బతుకేనా? కుమారుడు
కుమారుడే. కుమారుడు అడుక్కుంటాడండి. ఇప్పుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నా, మీరేం కంగారు పడమాకండి, కలవరపడమాకండి. మీరు అడగండి, ప్రార్థన చేయండి. ప్రార్థన నేర్పాడు కూడా, పరలోక ప్రార్థనలో సమస్తం ఇమిడి ఉంది, శిష్యులకి నేర్పిన ప్రార్థనలు. అయితే బస్ స్టాండ్ దగ్గర అక్కడెక్కడ అడుక్కుంటారుగా మన పిల్లల ఆకలి రూపాయి ఏంటి అని ఎవరు అడుగుతారు? ఎవరు అడుక్కుంటారు? మీరు బాగా గమనించండి. నీ పిల్లలకి అడుక్కునే స్థితిలో నువ్వు ఉంచుతావా? అడుక్కోకముందే ఆకలా ఉంది, అమ్మో ఆ తల్లి ఆ కడుపు చూసి పెడతావే, అమ్మో బిడ్డకి ఆకాశం అని చెప్పి పాలిస్తావే. నీ బిడ్డకి బట్టలు చిరిగిపోతే అరే బట్టలు లేవే, అమ్మో అమ్మాను షూ లేకుండా వెళ్తున్నాడే స్కూల్ కానీ. నీ తండ్రి అయితే, నీ దేవుడిని నువ్వు నమ్మిన నిజమైతే, ఆయన తండ్రికి బిడ్డలైతే ఆయన నీకు ఇస్తాడనే నమ్మకం లేదా నీకు? లేదా? నా వైపు చూడండి, ఆకాశ పక్షులను చూడండి, పువ్వులను చూడండి, అడిగి పువ్వులు. వాటిని ఎవరు అలంకరిస్తున్నారు? వస్త్రాలు మీకు ప్రధానమా? అది కావాలి ఇది కావాలని దాని గురించి ఎందుకయ్యా బాధపడతావు? నీకు నేను ఇవ్వలేనా? అంతకంటే ఎక్కువైంది కోరుకు, ఆత్మకు సంబంధించింది. అక్కడ దాకా ఎందుకు? శిష్యులు పంపిస్తే యేసు ప్రభు వెళ్ళి సువార్త చేయండి, పరిగెత్తుకు వచ్చి గంతులేస్తా చెప్తున్నారు ఏసైకి. ఏమనంటే, ఏసయ్యా ఏసయ్యా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ దయ్యాలు పారిపోతాయి, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఆయన నవ్వుతూనే ఏమన్నాడు తెలుసా? ఎక్కడున్నా బాబు అనుకున్నాడు. ఎందుకంటే దానికంటే విలువైంది మీరు మర్చిపోయారు, అందుకోసం సంబరపడమాకండి. అంతకంటే విలువైంది పరలోక రాజ్యంలో మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటే ఆయనకి సంబంధం లేకుండానే ఉండుంటుందా? నాకైతే చూపెట్టాడు, నా పాపాలు పోలేదేమో అని అనుమానం ఉంది. వేసే మాట్లాడినారు. ఏమో నేను దుర్మార్గుడిని కంటే అక్కడ తీసుకెళ్ళి చూపెట్టాడు. మురికి చొక్కా డాగులు ఇవన్నీ ఉంటే నా మీద నేరారోపణ చేసేవాడిని చూపెట్టాడు. అంటే ఒకడేమో నేరారోపణ చేస్తున్నాడు, ఇవన్నీ చూడు ఈ సంగతి ఏంటి, ఈ మాస్కులు మరకాడు, ఆయన మంచి వైట్ షర్ట్ దగ్గరగా మెరిసేది ఏమన్నాడు, వేసేసినాక ఇప్పుడేంటి అంటే ఆయన ఇష్టం. ఆయన పవిత్ర రక్తాన్ని మన కోసం చిందించిందే అందుకు. మరి ఈరోజు పవిత్ర రక్తాన్ని పుచ్చుకుంటారా? నేనే జీవాహారాలు అన్నాడు. ఈరోజు ఉన్నాయి కదా బలారా. అదే ఆయన పవిత్ర రక్తాన్ని మన కోసం చిందించిందాన్ని నమ్మి విశ్వాసం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తినండి నా శరీరాన్ని. జీవాహారం అడ్వాన్స్గా నిజమైన జీవాహారం ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చాడు. జీవవృక్ష ఫలాలని కోసుకుని తినడానికి రెడీగా ఉన్నాడు, జీవ కిరీటం ఇయటానికి రెడీగా ఉన్నాడు. ఇందాక అన్నట్టు వాడవాడని మహిమ కిరీటానికి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు, త్వరలో రాబోతున్నాడు. మరి ఈ సంగతులు విని కూడా నిర్లక్ష్యంగా లేకుండా బలవంతులుగా కండి. ప్రార్థన ఆయనతో మెలుపుగా ఉండమన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటే ఏంటి? అందుకే కదండి కోరికలన్నీ అయ్యి. నీ భూ సంబంధమైందా, పర సంబంధమైందా, నీ ఆత్మ సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. కాబట్టి ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఆయన చెప్పే మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. భూమి నాశనమైనా పర్వాలేదు, ఆకాశం నాశనం అయిపోయినా గతించినా పర్వాలేదు, కొత్త ఆకాశం కొత్త భూమి సృజిస్తానన్నాడు మన కోసం. ఆయన కోసం ఇక్కడ ఎక్కువ ఖర్చు చేసి ఆయన శిష్యుల్లాగా శ్రమపడి చిరచేదనాలు దెబ్బలు తిన్న వాళ్ళకి, శ్రమ ఎక్కువ పడిన వాళ్ళకి ఎక్కడ ఉంచుతారన్నారు తెలుసా? సింహాసనం మీద పరిపాలన చేసే లిస్టులో ఉంచుతా అన్నాడా శిష్యులతో? అన్నారండి. మేము మొత్తం వదిలేసి వచ్చాం కదయ్యా, మరి మాకేంటి అన్నారు. నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం ఎవరైనా ఎక్కడైనా ఏమని వదిలేసుకోండి, కానీ యెహోవాందే కాదు పరమందు ఇస్తానన్నాడు వాగ్దానం చేసిన దేవుడు. మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి సిద్ధపరిచి ఎదురు చూస్తున్నాడు. కానీ మనం మాత్రం మన ఇళ్ళు ఎంతవరకు పూర్తయినాయి అక్కడ. అదే కాదు, ఇక్కడ దేవుని కోసం మీరు ఖర్చు చేయకపోతే
దేవుని కోసం మీరు శ్రమ పడకపోతే అక్కడ ఎలా ఉంటుందో చెప్పిన పరిస్థితి ఆయన తెలియజేసిందే చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్లో మంచి ఏసీ భవనంలో మంచి అత్యాధునిక భోజనం చేసే నీవు ఆ ధనవంతుడు పరిస్థితి అక్కడ నీకు ఏర్పడుతుంది. ఒకవేళ ప్రభువు నమ్ముకుని కూడా దేవునికి ఇయడానికి ప్రాణం ఒక్క, దేవుని సేవ ఖర్చు చేయడానికి ప్రాణం ఒక్క బిగబడితే ఇక్కడ రోగాలతో పాటు మళ్ళా ఇంకోటి జరుగుద్ది నీకు. ఏంటి చెప్పనా, అక్కడ కూడా పందులు గుడిసిలాగా ఉంటుంది. కాదండి, ఎక్కడ ఉంటుందంటే చెప్పరు దూరంగా ఉండి నాకు ఆ సన్నివేశం ఒకటి చూపెట్టాడు. ఒక మంచి పెద్ద మినిస్టర్ గారి కుమారుడు పెళ్లి జరుగుతుంది అనుకోండి, చీఫ్ మినిస్టర్ గారు. ఉదాహరణకి ఆ వేదిక బ్రహ్మాండంగా ఉంది, హడావుడిగా మంది టిక్జిగా ఉంటుంది. అక్కడ కొంతమంది హడావుడి చేస్తూ ఉంటారు. ఎక్కడ ఫుల్ పిట్ మీద దగ్గరలో వేదిక మీద అన్ని అజమాయిషి ఏంటి అని దగ్గర వాళ్ళు కదండి. అక్కడ చక్కగా దర్జాగా కూర్చున్న వాళ్ళు ఉంటారు, విఐపీలు ముందు వచ్చి. వెనకాల లైన్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు, ఇంకా వెనకాల ఉంటారు. ఇంకా పట్టక దూరం నుంచి కిటికీలోంచి తొంగి వస్తూ ఉంటారు కొంత బ్యాచ్. తెలుసా మీకు? దూరం నుంచి. ఆ పరిస్థితుల్లో మనం ఉండాలా? అది ఒక రోజైతే పర్వాలా పెళ్ళి, లేదా ఒక 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయితే మన బతుకులాగా పర్వాలా. యుగ యుగాలు యుగ యుగాలు అగ్ని ఆరదు, నీ పరిస్థితి మారదు. అక్కడికి వెళ్ళాక ఏమైనా మారుద్దా? మా కొరకు వేడుకోనండి, మా కొరకు వేడుకోనండి అని ఇక్కడ ఏమన్నా అంటారేమో. కానీ జీవము ఆత్మ నీ శరీరంలో ఉండగానే, శరీరం యేసయ్య త్రిత్వం మనలోనే ఉంచాడు. మనం తెలుసుకోవాలని. అదేంటో తెలుసా? శరీరం, ఆత్మ, ప్రాణం అంటే రక్తం. యేసయ్య కూడా త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ మూడికి కలయిక మనిషి. మూడిట్లోంచి ఆత్మను డివైడ్ చేస్తే రక్తం ప్రవహిస్తున్నా, శరీరం ఉన్నా, అన్ని తిట్టినా, కొట్టినా, కోసినా ఏమైనా బాధపడద్దా? రక్తం కానీ శరీరం కానీ. కానీ ఆత్మ ఉండగా ఏంటంటే చాలు నాకు ఎంత కోపం వస్తుంది కదా. ఆత్మే శాశ్వతం అండి, జీవింపజేసేది. మీరు నమ్మండి, మీరు నమ్మండి. మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. కైగా చెప్పచ్చా? నన్ను చూస్తున్నారా మీరు? నాకు ఒకటి చెప్పా, ఇప్పటికి మీకు అర్థమైనా ఉండదు. ముఖ్యమంత్రి తెలుసా అని అడిగిన ప్రవేశం. యేసు ప్రభు తెలుసో లేదో ఇప్పుడు తెలుసుకున్నారా? మీకు మీరే సాక్షి, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి అన్నాడని యేసు ప్రభు. ఎవరో మిమ్మల్ని నేరారోపణ చెప్పి నన్ను చూస్తున్నారని అడుగుతున్నా. ఇప్పుడు చూస్తున్నారా? ఏం చెబితే అంతవరకు చూసేది అబద్ధం అండి, చూస్తాం అనుకునేది భ్రమ. నా చొక్కాలో నా శరీరమే కనపట్ల. ఇక నా లోపల ఆత్మ ఆడికి శాలేం అనే పేరు. వాడు కళ్ళని చూస్తున్నాడు, ఏదోగా మాట్లాడుతున్నాడు. అక్కడ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్ చేసి ఈ బ్రెయిన్ ద్వారా కంప్యూటర్లో ప్రాసెసర్ ఎలా మార్చుద్దో, మిషన్ లాంగ్వేజ్ కింద మార్చిన దాన్ని మళ్ళీ ఏ డేటా కావాలో ఆ డేటాలో అలాగే మీకు మాట్లాడి చెప్తున్న వాడు లోపల ఉన్న ఆత్మ. ఈ దేహం కాదు. నేను చచ్చిపోయాను అనుకోండి, మీకు రుజువు. ఈ రోజే వెళ్తా చచ్చిపోయాను అనుకున్నాను. వెళ్తా కాకపోయినా పొద్దున్నే లెగలేదు. ఏమో మా ఫ్రెండ్ వస్తాడు, కనీసం అదే నాకు యాసిడ్ కూడా పోయాడు. వస్తే ఈలోపు ఎమటింగా 4 మందిని తీసుకొస్తాడు. తీసుకొచ్చినాక అక్కడ ఆకలి చూపు చూద్దామని వస్తాడు. క్యాసెట్ గురించి మర్చిపోతాడు. లేదు, మనసులో ఉన్నా బయటపడకుండా మనసులో ఉంచుకొని ఏమంటాడంటే, ఏమండి శాలేమరాజు గారు అని అది పాడాడు, ఏదో చెప్పాడు. రాత్రేనండి ఏదో మాట్లాడు, పోయాడండి. పోయాడు. అక్కడ ఇక లేడు మనకని చెప్పుకుంటారు కదా. మరి అక్కడ ఉన్నదేంటి? ఆకలి చూపు చుట్టానికి వెళ్ళింది శరీరం అని కూడా మర్యాదగా పీనిగా, అది కూడా అరే అర్జెంటుగా తీసేయండి కానీ కానీ అక్కడ ఉంటే మాత్రం ఎవడు నిద్రపోడు, అన్నం తినలేదు. ఆ చుట్టుపక్కల అంత భయంకరమైన దృష్టి. శరీరానికి విలువ లేదు. యేసయ్య చెప్పిన మాట నా మాట కాదు. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ జీవింపజేస్తుంది. ఆ ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉంటే మనం మట్టి శరీరానికి తాపత్రయపడి మట్టి శరీరానికి కోసమే జీవితాన్ని ముగించి ఆలోచన లేకుండా, మంచి చెడ్డలయ్యో తెలుసుకోకుండా, దేవుడేంటో దేవుని మార్గమై, యేసయ్య మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు,
జీవమై ఉన్నాడు. ఆ జీవాన్ని ఇక్కడే పొందుకుంటే జీవవృక్ష ఫలాలు తినవచ్చు. నిత్య జీవంలో మా పూర్వీకులు పోగొట్టుకున్నారు, కానీ నేను ఎంత గొప్పవాడిని, నాకు ఎంత ఆధిక్యత వచ్చింది. మా తాతలు నాడు పోయిన ఆస్తి ఈ సంవత్సరం ఇప్పుడు కలిసి వచ్చిందంటే ఎంత ఎగిరి కలిపేస్తారంటే, ఒక 100 కోట్లు చేసే ఆస్తి మా ముత్తాతలు నాటిది పోయింది అనుకున్నాం అనుకోండి. ఎవడో అటుబడి ఇటుబడి మొత్తానికి కేసరి మొత్తం నాకు కలిసి వచ్చి, అయ్యా బాబు అదంతా బోగస్ అని తెలిపోయింది, ఇదిగో నీదేనని నాకు ఇచ్చారనుకోండి. అస్సలేం లేని దరిద్రుండి, నేను అది కూడా కట్టుకోలేని పరిస్థితి లేనుడి. నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? ఎంత సంతోషమో ఎగిరి గంతులేస్తారు. కానీ అంతకంటే అది ఏమీ కాదు అసలు. 10 పైసలు వంతు కూడా కాదు, 5 పైసలు వంతు కూడా కాదు, పైసా వంతు కాదు ఈ లోకంలో శరీరానికి సంబంధించిన మనం కోరుకోవటం. ఎందుకంటే మా పాప ఒకటి ఉంది, చిన్నప్పుడు అంటే మీరు ఎంత గొప్పదో నరకం ఏంటో మోక్షం ఏంటో తెలియజేయడానికి చెప్తున్నాను. మరి ఆ అమ్మాయికి పావలా అంటే చాలా ఇష్టం. పావలా అడుగుద్ది, పావలా ఏమని అడుగుద్ది అంటే పావలా ఇస్తేనే తీసుకుంటుంది. చిన్నప్పుడు 5 రూపాయలు ఇస్తే ఇసిరి కొట్టేస్తారు. ఇప్పుడు పెద్ద అయిపోయింది, కానీ ఇప్పుడైతే 50 ఇవ్వమంటారు. 5 ఇస్తే చాలా ఉంది. కానీ అప్పుడు సంగతి చెప్తున్నారు. ఎందుకంటే 5 రూపాయలు ఎన్ని పావలాలు ఉన్నాయో తెలియదు. మీరు కూడా అలాంటి తెలియని స్థితిలో ఉండొద్దు అంటా నేను. నిత్య జీవంలో ఎంత ఉందో అది మీరు గ్రహిస్తే, ఆ జన్మ కోరుకుంటే దీని ఎంత దుశ్చితమైందో దీని గురించి మీరు ఏం ఆలోచించరు. కానీ పోనీ పోతావయ్యా, నువ్వు ఇక బతకూడదు, పోనీ ఉప్పిన వస్తుందంట రాని, మరీ మంచిది తొందరగా దేవుని కలుసు. దేవుల్లో ఒక్కొక్క మెట్టు ఎదిగి ఎక్కువ లోతుకి వెళ్ళిన భక్తులు ప్రార్థన ఎట్లుంటుందో చెప్పరా? అయ్యా బైబిల్లో కొంతమంది అడిగే ప్రార్థన ఏమని, ఇంకెన్నాళ్ళయ్యా సహిస్తావు, ఎప్పుడయ్యా ఇంకా నువ్వు తీర్పు తీర్చేదని అడుగుతా ఉంటే బలిపెట్టం కింద ఉన్న ఆత్మలో ఇంకా మీ తోటి సహదాసులు రావాలి, కొంచెం సేపు ఉండండి అంటున్నాడే. అలాగే ఈ ప్రార్థన కూడా నిజమైన భక్తులు ఎట్లా చేస్తారంటే, అయ్యా నన్ను ఎప్పుడు తీసుకుంటావు, ఇంకా ఈ మట్టి శరీరం ఆకలి పొద్దు రోజు ఇదేనా తిప్పలు, ఇంట్లో ఉండే సరే లేక హోటల్లో చేసుకుని ఇంత తిప్పలు అవసరమా? మంచి జీవనం నీతో కలిసి ఆనందించేది ఎప్పుడు ఇస్తావయ్యా, తొందరగా నన్ను తీసుకుపోమని అంటాడు. అంటే మీరు నమ్ముతారా? నన్ను చూస్తున్నామన్నది అంత నిజము, చూడట్లేదనేది నిజం కదా. చూస్తున్నాం అనేది రాంగ్. శాలేమంటే నా శరీరం పేరు కాదు, చొక్కా ఇడిచినట్టు వాడు ఇడిచిపోతాడు. కాబట్టి వాడు మట్టే. అందుకని దేహాన్ని నమ్ముకుని మీరు భ్రమపడవద్దు, మోసపోవద్దు. ఎన్నిసార్లు చెప్పిన ప్రసూత వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం అని తెలుసుగా మీకు. శ్మశానానికి వెళ్ళేటప్పుడు, సమాధి చేసేటప్పుడు మీరు అందరూ వెళ్ళి ఉంటారు కదా, సంఘంలో ఎవరైనా మనం కూడా ఇక్కడికే రావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా ఇదే పరిస్థితిగా ఏముంది బతుకు అనిపిస్తుంది. అక్కడ వైరాగ్యం అంటే అది దాటి వచ్చి యువతలకు వచ్చి కాళ్ళు కడుక్కున్నా ఏదో అంత పద్ధతులు అయినాక ఇక మళ్ళీ అది ఎవడంటే సాధారణంగా మనిపించేది. ఈ లోకంలో ఇక నీకు హ్యాపీ లైఫ్, ఆనందం. ఈ లోకమే కంటికి కనపడేదే. అది కంటికి కనపడేది ఏది శాశ్వతం కాదని బైబిల్ చెప్తుంది. కనపడని శాశ్వత సామ్రాజ్యం ఉంది, అది నువ్వు చూడగలవు ఇక్కడ నుంచి. ఆత్మనేత్రాలు ఉంటే, ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడ ఉంటే, పూర్వాన్ని, ప్రస్తుతాన్ని, మళ్ళీ జరగబోయేదాన్ని అన్నిటినీ నువ్వు చూడగలవు. ఇక్కడే ఉంది. ఆలోచించుకో, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మళ్ళా ఒక తరం ఇస్తే మనం చాలా ఉన్నాయి సంగతులు, రాకడ సంగతులు ఏంటి, ఇంకా ఏమో ఉన్నా ప్రభు ఇచ్చాడు. ఈరోజు ఆయన చిత్తమై ఉంది ఈ మాటలు మనందరం తెలుసుకోవటం. ఇంకా వీటి గురించి లోతుగా మర్చిపోకండి, ఎవరు కూడా మర్చిపోకండి. ప్రార్థన. అందరూ లేచి వారి ప్రార్థన చేసుకోవాలి. అందరూ లేచి వెళదాం, లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మనం విన్నాం, కళ్ళు మూసుకుందాం. విన్నటువంటి దేవుని మాటల్ని ఒకసారి మనము ధ్యానించినప్పుడు వాక్య భాగంలో రాయబడింది,
యేసు ప్రభు అంటున్నాడు, తండ్రిని నేను ఎరిగి ఉన్నాను, తండ్రిని నేను ఎరిగి ఉన్నాను, తండ్రి నేను ఎరిగి ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరం విను, నా గొర్రెలు నేను ఎరుగుతున్న ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లలు వాక్య పదాలు మనం పరిశీలన చేసేటప్పుడు యేసు ప్రభువుని ఎరిగి ఉన్నామని మాటలతో చెప్పుకోవడం కాదు, కానీ యేసు ప్రభువుని ఎరిగి ఉన్నామని మనంతా మనం తృప్తి చెందడం కాదు, కానీ వాక్య భాగంలో రాయబడిన రీతిగా యేసును ఎరిగి ఉన్నాం అనడానికి కావలసిన వాక్యానుసరణ ఆధారపూరితమైన క్రియలు మనలో రావాలి. అందుకే భక్తులు అంటున్నాడు కదా, మీరు క్రియలను బట్టి చూస్తే యేసుని ఎరుగని వారుగా కనబడుతున్న వాక్యం చెప్తున్నాడు. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో, ఎప్పుడైతే దేవుని సహవాసం మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు ఎదుగుతుంటామో, అదే సాక్ష్యం ఇస్తుంది మనం దేవుని ఎరిగి ఉన్నామని. ప్రియదేవుని బిడ్డ, రాత్రి కాల సమయమున నామకారణంగా దేవుడు నాకు తెలుసుకునే స్థితిలో ఉన్నావేమో. నీ జీవితంలో దైవిక విషయాలు ఎదుగుదల చెందకుండానే దేవుళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారేమో. కనుక నీ జీవితాలు రాత్రి పరీక్షించుకో, సరి చేసుకో. దేవుడిలో మనం జీవిస్తే, దేవుడిని ఎరిగిన ప్రజలుగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన కొరకు దేవుడు అద్భుతమైనటువంటి వానబారుని మహిమ కిరీటాలను ఇస్తుంటున్నాడు. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తుంటున్నాడు. ఆయన పరలోకాన్ని ఇస్తుంటున్నాడు. ఆత్మ సంబంధమైన అనేకమైన దీవెనలు మనకు అనుభవిస్తున్నాడు పిల్లారా. కాబట్టి రాత్రికాల సమయమున దేవుని మాటలు విన్న మనం ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. నిజముగా మన క్రియలను బట్టి మనము దేవుడిని ఎరిగిన వారంగా ఉన్నామా, ఎరుగని వారముగా ఉన్నామా అని పరీక్ష చేసుకుందాం. విన్న వాక్య భావనతో ప్రార్థన చేసుకుందాం. మన బాంధవాస్ గారు ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాడమైన నాయన, మీకు స్తుతులు స్తోత్రము తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రంతా ప్రాంతంలో ఈ దాసుని తీసుకొచ్చి ఈ దాసు ద్వారా కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము. ప్రభువా, మీరెవరో మేము ఎరగాలని, మీలో మేము ఉండాలని, తండ్రి మీలో మేము ఉంటే ఫలిస్తామని, తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి మిమ్మల్ని ఎదిగి మేము జీవించినట్లయితే మీరిచ్చే బహుమతుల గురించి మీరు మాట్లాడారు. నిత్య జీవం ఇస్తానన్నారు, మహిమ కిరీటం ఇస్తానన్నారు. తండ్రి నీకు వందనాలు. ఈ లోకంలో అన్ని విషయాల్లో జయించినప్పుడు ప్రభువా మీతో పాటు కూర్చోడానికి మాకు స్నానం ఇస్తానన్నారు. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతటి ధన్యతను ఇంతటి మీరు ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఇంకనూ నిన్ను ఎరగని వారు ఎవరైనా ఉంటే దయతో వారిని క్షమించండి. ఈ మాటల ద్వారా వారి మనసును నాయన ప్రభువా మీ వైపు తిప్పుకోండి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా ప్రభువా నీకు వందనాలు, నిన్ను ఎరిగి వేషధారులతో ఉంటున్నారేమో తండ్రి, వారిని కూడా మీరు మార్చండి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేయము. నిన్ను ఎరిగి పరిపూర్ణంగా నీలో ఉండలాగా సహాయం ఇచ్చేయండి. నీలో అంటగట్టకుండా ఉండడానికి సహాయం ఇచ్చేయండి. నీలో ఫలించే వారిగా సహాయం ఇచ్చేయండి. ప్రభువా నీ దాసుని ఇంకనూ మీరు అభిషేకించండి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము నాయన. ఇదిగో నాయన, అసత్యములో ఉన్నవారి సత్యములోకి, సత్యములో ఉన్న వారికి సర్వసత్యములోకి మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా ఈ రాత్రంతా ప్రార్థనలు ప్రభువా గొప్ప విషయమును, గొప్ప మాటను మాకు దాసుంచిన మాట మీ దాసుల నోట నుంచి మీరు ఇచ్చిన ప్రతి మాటకి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఇంకా రానున్న దినాల్లో నీ దాసుని నీ బలమైన హస్తాలకు అప్పు చెబుతున్నాం. నీ దాసుని ఇంకా మీరు అభిషేకించండి. వారికి ఇచ్చిన సంఘాలను దీవించి ఆశ్రయించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. నీ దాసులు రాకపోకల హస్తము తోడుగా ఉంచండి. నీ కాపుదల దయచేయండి. మీరు మహిమ పొందుకోండి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రంతా ప్రార్థనలను ప్రభువా మీరు దీవించి ఆస్వాదించండి. ఇంకనూ మా ముందు జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీ ఆత్మ ద్వారా జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.
మరి శుభ్రపరిచే టీ తాగిరండి, తర్వాత మన ప్రార్థనలో వెళ్దాం. ఇప్పటి వరకు వాక్యం చేసేటువంటి దైవజనులకు ప్రభువుట వందనాలు తెలియజేస్తున్నాను. వారి కొరకు వారి పరిచయం కొరకు మనం ప్రార్థన చేద్దాం.